హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీస్ కుకింగ్. ఇవాళ నేను ఒక మంచి ఈవినింగ్ స్నాక్ ఐటెం చూపించబోతున్నానండి. అదేంటంటే అందరూ చాలా ఇష్టపడి తినే మిర్చి బజ్జీ. ఎన్ని స్నాక్స్ ఉన్నా మిర్చి బజ్జీ మాత్రం ఎప్పుడు స్పెషలే కదా. ఇప్పుడు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. బజ్జీ మిర్చి ఇలాగా నిలువుగా కట్ చేసి గింజలు తీసేసి ఉంచుకున్నాను. ఇవి 300 గ్రామ్స్ ఉన్నాయండి. తర్వాత ఉప్పు, కారం, వంట సోడా, వాము, అల్లం వెల్లుల్లి పేస్ట్, చింతపండు పేస్ట్, పుట్నాల పప్పు, తినే శనగపప్పు అంటాం కదా అది, 1 గ్లాస్ శనగపిండి. ఈ శనగపిండిని ఇలాగా ఒక బౌల్లో వేసుకొని కొద్దిగా వంట సోడా, తగినంత ఉప్పు, కొంచెం కారం, 1 స్పూన్ కారం పడుతుందండి. కొద్దిగా వాము ఇలా నలిపినట్టు వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. ఒక చిన్న స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. బజ్జీల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏంటి అని అనుకోకండి, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఒకసారి ట్రై చేయండి. ఇవన్నీ వేసి బాగా కలిపి కొద్దిగా నీళ్లు కలుపుకుంటూ బజ్జీల పిండి కలుపుకోవాలి. బజ్జీల పిండి కొంచెం తిగ్గానే ఉండాలండి, ఎందుకంటే పలుచగా ఉందనుకోండి మిర్చికి సరిగా అంటుకోదు, మిర్చీలు పలుచగా వస్తాయి. ఇప్పుడు పిండి రెడీ అయింది కదా. ఒక జార్లో 1 కప్పు పుట్నాల పప్పు తీసుకుంటున్నానండి. దీనిలో కొద్దిగా ఉప్పు, కొంచెం వాము వేసి పౌడర్ చేసుకుందాం. కట్ చేసిన మిర్చి లోపల మసాలాగా ఇది పెట్టుకొని బజ్జీలు వేసుకుంటే బజ్జీలు చాలా బాగుంటాయి. ఇదిగోండి, ఇలా పౌడర్ చేసుకొని ఇందులో చింతపండు పేస్ట్ కలుపుకొని ఒక చిన్న ముద్దలాగా చేసుకుందాం. ఒక చిన్న కప్ చింతపండు రసాన్ని తీసి ఉంచుకోండి. ఈ రెండింటిని ఒక బౌల్లో వేసుకొని కలుపుకోండి. ఈ విధంగా రెడీ చేసుకోండి. మిర్చి లోపల పెట్టే మసాలా రెడీ అయింది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండల్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి కట్ చేసుకున్న మిర్చిని మసాలా పెట్టుకొని రెడీ చేసుకోండి. ఆయిల్ కాగేలోపు అన్ని మిర్చీల్లో మసాలా రెడీ పెట్టుకోండి. ఇలా చింతపండు, పుట్నాల పప్పు, వాము వేసిన మసాలా పెట్టడంతో మిర్చి బజ్జీ అస్సలు కారంగా ఉండకుండా ఎంతో టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా మొత్తం మిర్చి తినగలుగుతారు. ఆయిల్ కాగేలోపు ఇలా బజ్జీలన్నీ రెడీ చేసుకోండి.
ఆయిల్ కాగినట్టుంది. ఇప్పుడు ఇలా ఒక్కొక్క మిర్చిని తీసి బజ్జీల పిండిలో ఇలా మొత్తం మునిగేటట్టు బాగా అద్ది ఆయిల్లో వేసుకోండి. బజ్జీ వేసేటప్పుడు ఒక్క సైడ్ మొత్తం ఇలా పిండిని తీసేసి వేయండి. లోపలున్న మిర్చి కూడా బాగా వేగుతుంది. అంతేనండి. ఇలా మిగిలిన బజ్జీలన్నీ వేసుకొని కాల్చుకొని తీసి ఒక గిన్నెలో టిష్యూ పేపర్ వేసుకొని అందులో వేసుకోండి. ఎక్సెస్ ఆయిల్ ఉంటే టిష్యూ పేపర్ అబ్జార్బ్ చేస్తుంది. బజ్జీలని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. చూసారు కదూ బజ్జీలు ఎంత బాగా వచ్చాయో. ఇలాగే అన్ని బజ్జీల్ని ఎర్రగా కాల్చుకొని తీసేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా స్పైసీగా ఉండే మిర్చి బజ్జీ రెడీ. మీకు కనుక బయట షాప్ నుంచి తెచ్చుకునే మిర్చి బజ్జీల్లా కావాలంటే ఇలా అన్నీ రెడీ చేసుకున్నాక బజ్జీని నిలువుగా కట్ చేసుకొని దానిలో సన్నగా తరిగిన ఉల్లిపాయల్ని కొంచెం కొత్తిమీర వేసి నిమ్మకాయ పిండుకొని తింటే అచ్చం అలాగే ఉంటుందండి. ఇదిగోండి, నాకు ఇక్కడ కొంచెం పిండి మిగిలిపోయిందండి, బజ్జీల పిండి. అందుకని ఒక ఆలూని స్లైసెస్ చేసుకొని ఆలూ బజ్జీ కూడా వేస్తున్నాను. మీరు కూడా ఇలా ట్రై చేయొచ్చు ఫ్రెండ్స్. ఒకవేళ పిండి మిగిలిపోయినట్టయితే వేస్ట్ చేయకుండా ఆనియనో ఆలూనో ఏదో ఒకటి వేసుకోండి. ఇదిగోండి, బజ్జీలు ఇలా రెడీ అయ్యాయి. ఇలా రెడీ అయిన బజ్జీల్ని నిలువుగా కట్ చేసుకొని వాటిలో తరిగి ఉంచుకున్న ఉల్లిపాయని కొత్తిమీరని వేసుకొని నిమ్మకాయ పిండుకొని ఇలా ఈ బజ్జీల్ని ఈవినింగ్ టైమ్స్ వర్షం పడుతున్నప్పుడు లేకపోతే స్నాక్ టైంలోనో ఇలా ఇంట్లో ఫటాఫట్ చేసుకుని వేడివేడిగా ఫ్యామిలీతో కలిసి తింటుంటే చాలా బాగుంటుంది కదా. మరి మీరు కూడా ట్రై చేస్తారు కదా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా కొత్త ఛానల్కి సపోర్ట్ చేయండి. నా లేటెస్ట్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ బటన్ కింద ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ సలహాలని సూచనల్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మీ కామెంట్స్ నాకెంతో విలువైనవి. మళ్ళీ ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.